వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. లేచి నిలబడాలి మీరు ఇద్దరు. చప్పట్లు కొట్టాలి కదా. అదా అన్న నేను అంతే. అసలు తొందరగా ఉన్నారు మీరు. బాబు ఫోటో ఎవరైనా తీసుకుంటున్నారా? జరగండి అయ్య గారు కొంచెం ఫస్ట్ పాప తెప్పియాలా? బాబు వేస్తాడండి. వీడియో ఉండాలి. ఎవరో ఒకరు ఫోటోస్ నువ్వు వాళ్ళ మాట ఇక ఇక్కడి నుంచి ఆమె మాట ఓకే. ఇప్పుడు నువ్వేనా ఫోటో తీయండి. మంచిది. తర్వాత పట్టు. సవాల్ తీస్తారా? అవునని తీసుకున్నారా ఫోటోలు? వీడియో ఎక్కడ నవ్వుతారో. మెల్లగా మెల్లగా దండలే పట్టుకుని దండ పట్టుకుని ముందర కూర్చున్నామంట మనం. సైలెంట్ ఉండగా బైబిల్ పాఠం చదువుదాం. బైబిల్ లేదు మంచి పెట్టుకోలేసి మంచి బైబిల్ పాఠం ప్రార్థించుదాము. పరిశుద్ధుడా మహోన్నతుడా పరమ తండ్రి, బయటికి మరి లోక ఆచారం ప్రకారము 24వ అధ్యాయం 42 నుండి 52 వచనం వరకు చదువుతున్నాం. బైబిల్ పాఠంగా ఆది కాండము 24వ అధ్యాయం 42 నుండి 52 వచనం వరకు చదువుతున్నాం. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ వంటలకును చేదిపోయుదునని ఎవత చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లే అయి ఉండునుగాకని మనవి చేసుకుంటేను. నేను నా హృదయంలో అట్లా అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టేదనని చెప్పెను. గనుక నేను త్రాగి తిని ఆమె వంటలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నహోరోనుకు కనిన కుమారుడగు బెతుయేలు కుమార్తెనని చెప్పినప్పుడు ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క